ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్కి ముందు గౌర్ మోహన్ దత్తా గారు ఇంగ్లాండ్ నుంచి కాస్మెటిక్స్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేవారు. కానీ ఇండియాలో స్వదేశీ మూవ్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఆయన దేశభక్తితో తన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ని పూర్తిగా ఆపేశారు. తర్వాత ఆయన భారతదేశంలోనే ఒక కాస్మెటిక్ క్రీమ్ను తయారు చేయాలని డిసైడ్ అయ్యి ఒక యాంటీసెప్టిక్ క్రీమ్ని రూపొందించారు. అండ్ అదే మనం ఈ రోజు కూడా యూజ్ చేస్తున్న బోరోలిన్ క్రీమ్. బోరోలిన్ అనే పేరు బోరిక్ యాసిడ్ అండ్ లానోలిన్ అనే పదాల నుండి వచ్చింది. పగలంతా దత్తా గారు ఈ క్రీమ్ని తయారు చేసేవారు అండ్ రాత్రిళ్ళు ఆయన వైఫ్ ఈ క్రీమ్ను డబ్బాలో నింపి ప్యాక్ చేసేవారు. అండ్ దాని తర్వాత వీళ్ళు ఈ క్రీమ్ని షాప్స్కి అమ్మేవాళ్ళు. ఒకరోజు దత్తా గారికి ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. ఆయన న్యూస్ పేపర్స్లో బోరోలిన్ యాడ్ ఇచ్చారు. అందులో ఈ పేపర్ కటింగ్ మీరు ఫార్మసీలో తెచ్చిస్తే మీకు ఫ్రీగా బోరోలిన్ శాంపిల్స్ దొరుకుతాయని చెప్పేసి రాసింది. అండ్ 1,00,000 మందికి పైగా జనాలు ఈ బోరోలిన్ శాంపిల్స్ని యూజ్ చేశారు. ఈ క్రీమ్ నిజంగా పనిచేస్తుందని తెలిసిన తర్వాత జనాలు నెక్స్ట్ టైం డబ్బులు పెట్టి కొనడం స్టార్ట్ చేశారు. అండ్ తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో కూడా ఈ క్రీమ్ని రికమెండ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా ఒక చిన్న స్వదేశీ ప్రయత్నంగా మొదలైన ఈ క్రీమ్ ఈ రోజు కోట్లాది మంది నమ్మకాన్ని పొందింది. 2024 నాటికి ఈ కంపెనీ యాన్యువల్ రెవెన్యూ 250 crores చేరుకుంది.